నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ఘటన టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అతడి ప్రియురాలు త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన చంద్రకాంత్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. 2 రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా 2 రోజులు ఆగు అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన చంద్రకాంత్ అన్నట్లుగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి గురించి భార్య శిల్ప చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తామిద్దరం 12 ఏళ్లు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని వెల్లడించిన శిల్ప, పెళ్లైన కొత్తలో చంద్రకాంత్ తనను ఎంతో ప్రేమగా చూసుకునేవాడని తెలిపింది. ఆ తరువాత త్రినేని సీరియల్ ఛాన్స్ రావడంతో అక్కడే పవిత్రతో పరిచయం ఏర్పడిందని, వారిద్దరూ క్లోజ్ గా ఉన్నప్పటికీ శారీరక సంబంధం ఉందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. చందు జీవితంలోకి పవిత్ర ప్రవేశించినప్పటి నుంచి తనకు నరకం మొదలైందని, నిత్యం ఆమె ధ్యాసలోనే ఉంటూ రోజు తాగొచ్చి తనను చిత్రహింసలు పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి పవిత్ర తనకు ఫోన్ చేసి చంద్రకాంత్ నావాడు, నువ్వు మర్చిపో అని బెదిరించిందని శిల్ప చెప్పింది. ఆమె కొడుకుతో మాట్లాడితే మా అమ్మ లైఫ్ ఆమె ఇష్టం, మాకు దాంతో సంబంధం లేదన్నాడని తెలిపింది. పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాక తన దగ్గరకు రావడమే మానేశాడని, చందును చూసి తాను 4 ఏళ్లు అయిందని కన్నీరు మున్నీరైంది శిల్ప. పవిత్ర చనిపోయిన తర్వాత తాను చంద్రకాంత్ తో మాట్లాడి అయ్యిందేదో అయ్యింది, మా దగ్గరికి వచ్చే పిల్లలతో కలిసి హాయిగా ఉందామని చెప్తే సరేనన్నాడని శిల్ప తెలిపింది. అయితే డిప్రెషన్ లోకి వెళ్లిపోవడంతో ఏదైనా చేసుకుంటే తాను పిల్లలు అనాథమైపోతామని ఏడిస్తే తాను ఎలాంటి అఘాయిత్యం చేసుకోనని మాటిచ్చాడని చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా తనను అర్థం చేసుకుని తిరిగొస్తాడని నమ్మకంతోనే ఇన్నాళ్లు బతికానని, చందు ఆత్మహత్యతో తన ఆశలు ఆవిరైపోయాయని శిల్ప కన్నీరు మున్నీరైంది. పవిత్ర మోజులో పడి తన జీవితాన్ని, పిల్లల జీవితాన్ని నాశనం చేశాడని ఎమోషనల్ అయింది.